ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లకు మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఆందోళన చెందుతే మనకు వచ్చేది పైనుంచి మేము వచ్చేదానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. మేము కూడా బాధపడుతున్నాము. మీరు వచ్చిన యథావిధిగా నేను ఏది స్టాక్ ఉన్నప్పుడల్లా నేను మీకు కాదనకుండా ఇస్తున్నాను. ఇప్పుడు కూడా అంత రాష్ట్రం అంతటా మన భారతదేశంలో అంతా కొరత ఏర్పడింది. ఆ యుద్ధం వలన, బయట దేశాల యుద్ధం వలన మనకు వచ్చేది బయట దేశం నుంచే. మీరు దయచేసి బుకింగ్ చేసుకుంటే కంపెనీ పెట్టిన రూల్స్ ప్రకారంగా మీకు వచ్చిన డిఎస్ నంబర్ ప్రకారంగా లెక్కతో ప్రకారంగా లోడ్ వచ్చినాడు లైన్తో అందరికీ మేము ఇవ్వడానికి నిశ్చయించుకొని, మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టాలని మా ఉద్దేశం కాదు. మేము ఎలాంటి బాధలు పెట్టే ఆలోచన మాకు లేదు. ఎప్పటి నుంచో మేము కష్టపడుకుంటేనే మీ అందరి కొరకు మేము ఇక్కడ కూర్చున్నాము, పెట్టుకున్నాము దందా. మీరే మీ కస్టమర్లు, మా కస్టమర్లే మా దేవుళ్ళు అనుకుంటున్నాం. మేము కాలక్షేపం గడుపుతున్నాము. ఇలాంటి వ్యవహారం మేము ఇంకో ఉద్దేశంతో చేస్తలేము. మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా యథావిధిగా మీరు లైన్ ప్రకారంగా బుకింగ్ చేసుకొని డిఎస్ నెంబర్తో గ్యాస్ వచ్చిన రోజు మీరు తీసుకోగలరు. ఇంకో విషయం ఏమనగా, కొరత అనేది మన యొక్క మండలం వ్యాప్తంగానే కాదు, బయట దేశ యుద్ధాల వలన మనకు వచ్చే సప్లై వలన అన్ని మండలాలలో అందరి ఏజెన్సీలకు ఉంది. నేను గ్యాస్ తెప్పించకపోవడం అన్నది ఏం కాదు. మన ఒక్క మండలం కొరకే కొరత అన్నది ఏర్పడ్డది అన్నది కాదు. మీరు కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. మీరు టీవీలలో వార్తలలో కూడా చూడవచ్చు. మీరు ఏజెన్సీలు అయినా తెలుసుకోవచ్చు, ఎక్కడైనా తెలుసుకోవచ్చు. నేను అలాంటి ఉద్దేశంతో నేను ఇక్కడ కొరత ఏర్పడడానికి నేను నిశ్చయించుకోలేదు. అందరితో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అందరితో పాటు మనకు కూడా ఆ కంపెనీ ఆ లెక్కతోనే టార్గెట్ ప్రకారంగా మనకు సప్లై ఇస్తున్నారు. అదేవిధంగా నేను మీ అందరికీ సప్లై చేయగలను.